సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో గాజు గ్లాసులో ఉచితంగా టీ పంపిణీ చేశారు. జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ ని నిన్నటి రోజున కేంద్ర ఎన్నికల సంఘం పొలిటికల్ పార్టీ జాబితాలో శాశ్వతమైన సింబల్ గా గాజు గ్లాస్ ని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పోరాటం చేసి ఎన్నో అవమానాలను ఎదుర్కొని రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి 21 ఎమ్మెల్యే సీట్లను 2 ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగిందని, దేశ చరిత్రలో 100% గెలుపొందిన పార్టీ జనసేన పార్టీగా చరిత్ర సృష్టించిందని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి, భవానీ నాయుడు, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, శ్రీహరి, సుమన్, శ్రీను, శ్రీనివాసులు, ఆంజనేయులు, చిన్న, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ పొలిటికల్ పార్టీ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక నివేదికను మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. రికగ్నైజ్డ్ పార్టీల కోవలో జనసేన పార్టీ చేరడం నిజంగా దశాబ్ద కాలం పాటు అలు పెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు, ప్రజానాయకుడు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆర్నిశలు రైతుల కోసం, యువత కోసం ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులను భరించి సొంత స్వశక్తితో సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయి కూడా తీసుకువచ్చి రాజకీయ రంగంలో పెట్టి నిస్వార్థంగా 10 సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ కూడా ఏకతాటిపై నడిపించి ఈ రాష్ట్రం యొక్క దిశ మార్చడం కోసం 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఎంతో శ్రమించిన గాజు గ్లాసు గుర్తును తీసుకువచ్చిన మా అధినేత, మా దైవం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా 100% గెలిచినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు 100% గెలుపుని సాధించి 21 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి ఎన్నికల సంఘం గుర్తించి స్టాండర్డ్ గా గాజు గ్లాసు గుర్తుని శాశ్వతమైన గుర్తుగా ఇవ్వడం ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలంలో ఈ గాజు గ్లాసులో టీ ఇవ్వడం జరుగుతుంది. ఈ గాజు గ్లాసు ఎందుకు పెట్టాడు, ఎర్ర కండవే ఎందుకు పెట్టారంటే పేదల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.